హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఏహెచ్ఏ వెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి అతి త్వరలోనే మనకి రిలీజ్ అవ్వబోతున్నాయి. అంటే నోటిఫికేషన్ అయితే తీయబోతున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్లాన్ అయితే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మన హానరబుల్ మినిస్టర్ అయినటువంటి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మరియు డైరీ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఫిషనరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కింజరాపు అచ్చెన్నాయుడు గారు మన హానరబుల్ మినిస్టర్, ఈయనకి నిన్ననే వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది నాయకులందరూ కలిసి. ఈ నేపథ్యంలో ఈయన మన చీఫ్ మినిస్టర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అంశంపై మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో జరిగినటువంటి అన్యాయాలపై కూడా చర్చ అయితే జరుగుతుంది. మేబీ నిరుద్యోగులందరికీ ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనేటటువంటి అతి త్వరలోనే మనకి రాబోతుందండి. ఇంతకీ ఉన్న పోస్టులు, అదేవిధంగా ఎవరైతే ఫేక్ గాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆ యొక్క పోస్టులు ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కూడా తీసేటటువంటి యోచనలో గవర్నమెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అన్యాయంగా జాయిన్ అయ్యారు కాబట్టి నిరుద్యోగులు ఖచ్చితంగా వాళ్లకు న్యాయం చేసి ఆ పోస్టులను ఎవరైతే ఖచ్చితంగా నిజాయితీగా వీళ్ళు చదివి ఎవరైతే పాస్ అయ్యారో అటువంటి అభ్యర్థులకైతే ఇచ్చేటటువంటి యోచన అయితే ఉంది. మళ్ళీ నోటిఫికేషన్ తీసి ఆ పోస్టులు కూడా భర్తీ చేసేటటువంటి యోచన అయితే మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అభ్యర్థులారా, నిన్న జరిగినటువంటి ఆ యొక్క మన నాయకులందరూ కలిసి వెళ్ళి మన మినిస్టర్ గారికి ఇచ్చినటువంటి ఆ యొక్క లెటర్ ఏదైతే ఉందో అది ఒకసారి నేను మీకు చూపిస్తాను, చూడండి మళ్ళీ. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చండి స్క్రీన్ మీద మన నాయకులు అందరూ వెళ్ళి కింజరాపు అచ్చెన్నాయుడు గారికి లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అయినటువంటి గౌరవనీయుల అచ్చెన్నాయుడు గారికి కలిసి శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 3739 పోస్టులను భర్తీ చేయమని రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం ఖాళీల సంఖ్య తగ్గింపు జరిగింది, దానిపై కూడా మాట్లాడడం జరిగింది. మంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ విషయం నా దృష్టికి వచ్చింది, నా పరిధికి వచ్చింది, ఉన్నతాధికారులతో చర్చించి ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదలకు చర్యలు చేపడతామని కూడా హామీ కూడా ఇచ్చేశారండి. ఇక మనకి భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓకే, మన ప్రభుత్వం వచ్చేసింది. అదేవిధంగా నిన్న మనం చేసిన ఆ వీడియో పరంగా చాలామంది అభ్యర్థులు అన్న సూపర్ అన్న, థ్యాంక్ యూ సార్, ఇది సార్ న్యూస్ అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటున్నారు. ఖచ్చితంగా నేను మీకోసమే పోరాడుతున్నాను. కొంతమంది ఉన్నారు ఫేక్ అని చెప్పి అభ్యర్థులు కొంచెం తిడుతున్నారు, అయినప్పటికీ కూడా నేను పట్టించుకోనండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, అర్థమవుతుందా? కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఇతర పాజిటివ్ పర్సన్స్ ఉంటారు, నెగిటివ్ పర్సన్స్ ఉంటారు. నెగిటివ్ పర్సన్స్ ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మీరు మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వారి జోలికి వెళ్ళొద్దు. వాళ్ళు ఒకవేళ మీ జోలికి వచ్చినా కూడా పట్టించుకోకండి, డిలీట్ చేసేయండి. మీరు మీ యొక్క పాజిటివ్నెస్తో ముందుకు వెళ్తూ ఉండండి. ఖచ్చితంగా విజయం అయితే మిమ్మల్ని ఒడిస్తుందండి. ఓకేనా? కాబట్టి అభ్యర్థులందరికీ మరొక్కసారి అడ్వాన్స్గా కంగ్రాచ్యులేషన్ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చదవండి, ప్రాక్టీస్ టెస్టులు ఎక్కువగా రాయండి. ఖచ్చితంగా విజయం వరిస్తుంది. నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. దాదాపు 3000 పైచిలకు పోస్టులు అయితే ఉంటాయి. దాదాపు 3739 పోస్టులు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా భర్తీ చేసేటటువంటి యోచనలు అయితే గవర్నమెంట్ అయితే ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.